అనారోగ్య పరిస్థితుల వల్ల ఎవరికి కష్టం రాకూడదని, ఏ కుటుంబానికి కూడా ప్రాణ నష్టం జరగకూడదని ఇదే తన ముందున్న లక్ష్యమని, ప్రజల ఆరోగ్య రక్షణ లక్ష్యంగా ఉమ్మడి మండలానికి ఒకటి చొప్పున ఆధారంగా 4 అంబులెన్స్ సేవలను ఏర్పాటు చేయనున్నట్లు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే శంకర్ బావమర్ది డాక్టర్ రామరాజ్ సహకారంతో, ఎంతో ఔదార్యంతో శంషాబాద్ లిమ్స్ ప్రైవేట్ ఆసుపత్రి సౌజన్యంతో ఏర్పాటు చేస్తున్న అంబులెన్స్లను కేశంపేట, ఫరూక్ నగర్ మండలాలతో పాటు ఉమ్మడి మండలాలైన కొందుర్కు, చౌదరిగూడలకు కలిపి ఒకటి, కొత్తూరు, నందిగామ మండలాలకు కలిపి మరొకటి ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. వీటిలో డ్రైవర్ సదుపాయం, నర్సు సదుపాయంతో పాటు ఆక్సిజన్, వెంటిలేటర్ వంటివి ఇతర అత్యవసర వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. దీనికి సంబంధించిన ఖర్చు మొత్తం తానే భరించనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. అంబులెన్స్ సేవల కోసం గ్రామీణ ప్రజల గంటల తరబడి వేచి ఉండి ప్రాణం మీదకి తెచ్చుకుంటున్న నేపథ్యంలో ఆ నష్టాన్ని నివారించేందుకు అంబులెన్స్ కు 10 నుంచి 15 లక్షల ఖర్చుతో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. విద్యారంగానికి, వైద్య రంగానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి ప్రాధాన్యత ఇస్తున్నారని, తాను కూడా అదే రీతిలో తన నియోజకవర్గంలో ముందుకు సాగుతానని స్పష్టం చేశారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పూర్తి ఉచితంగా సేవ చేయడం జరుగుతుందన్నారు. క్యాంపు కార్యాలయం ద్వారా కూడా ఆపరేటింగ్ విధానం పెడతామని, ఇక్కడ ఇబ్బందులు ఉన్నా వెంటనే అంబులెన్స్లను అలర్ట్ చేస్తామని అన్నారు. త్వరలో కమ్యూనిటీ ఆసుపత్రికి కూడా 100 పడకలతో అందుబాటులోనికి వస్తుందని ఆయన అన్నారు. అనంతరం డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ, షాద్నగర్ కమ్యూనిటీ ఆసుపత్రికి నిత్యం 1300కు పైగా రోగులు వస్తుంటారని, అదేవిధంగా కొందుర్గు, కేశంపేట, చౌదరిగూడ, నందిగామ, చించోడు, బూర్గుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి 2000 నుంచి 2500 మంది రోగులు వస్తుంటారని వెల్లడించారు. అందరికీ అందుబాటులో ఉండేలా ఎమ్మెల్యే నిర్ణయం తీసుకున్నారని, ఆసుపత్రి తరఫున ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్ కొద్దిగా జరుగుతూ ఉంది. అయినప్పటికీ కొంత రెఫరెన్స్ బయటికి పంపించాల్సి వస్తూ ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా, పేషెంట్లకు తగ్గట్టుగా సౌకర్యం అంబులెన్స్ అందుబాటులో సర్వీస్ ఇవ్వలేకపోతూ ఉన్నాయి. కాబట్టి నా దృష్టికి పలుమార్లు వచ్చినాయి. దాదాపు ప్రతి నెలకు 200-300 మందిని పేషెంట్లను అటు ఇటు పంపవలసి వస్తుంది, సంబంధిత హాస్పిటల్కి పంపవలసి వస్తుంది. కాబట్టి అంబులెన్స్ పూర్తి స్థాయిలో సర్వీస్ ఇవ్వలేకపోతూ ఉన్నారు. కాబట్టి నా దృష్టికి నేను 108లతో కూడా రివ్యూ పెట్టినా, ఏం రానైనా మీరు సర్వీస్ ఇస్తలేరని చెప్పడం కూడా అయింది. వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు చెప్పారు, డాక్టర్లకు నడితే డాక్టర్ల ఇబ్బందులు డాక్టర్లు చెప్పారు. కాబట్టి దీనికి అంతటికీ సొల్యూషన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఉమ్మడి మండలానికి ఒక అంబులెన్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి నేను ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ యొక్క అంబులెన్స్ దాదాపు ఒక 10 నుంచి 15 లక్షలతో కూడుకున్నది. ఇందులో ఆక్సిజన్ ఉంటుంది, వెంటిలేటర్ ఉంటుంది, డ్రైవర్ ఉంటారు, ఫ్యూయల్ సొంతం మొత్తం కూడా దీన్ని ఆపరేట్ మొత్తం సొంతంగానే చేస్తూ ఉన్నాం. కాబట్టి దీనికి మా సొంత బామర్ది లిమ్స్ హాస్పిటల్ స్పాన్సర్ చేస్తూ ఉన్నాడు. అంటే ఒక వైద్యానికి పూర్తిగా మనం సహకరించాలి. కాబట్టి ఈ యొక్క సర్వీస్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళి ఏ మారుమూల గ్రామం నుంచి కూడా అతనికి వైద్యానికి అందుబాటులో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుపోతారు. గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుపోయి అక్కడ ప్రాథమిక చికిత్స చేయబడుతుంది. ప్రాథమిక చికిత్స మన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ స్థాయిలో ట్రీట్మెంట్ అయితే పర్వాలేదు. రెఫరెన్స్ చేస్తే అది ఉస్మానియా కావచ్చు, గాంధీ కావచ్చు, ఇంకెక్కడైనా తీసుకపోవచ్చు. సంబంధిత హాస్పిటల్కి ఎక్కడ తీసుకపోయినా ఈ యొక్క అంబులెన్స్ అక్కడ చేరవేస్తుంది. ఏ ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా చేరవేస్తాము. ఇప్పుడు అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి దీనికి కొద్దిగా మేము మానవత దృక్పథంతో మంచి వైద్యం అందించాలి, సరి అయిన సమయానికి వైద్యం అందించాలని చెప్పి, ఉదాహరణకు ఒక చిన్న యాక్సిడెంట్ అయితే అతన్ని గంటన్నర లోపల సంబంధిత హాస్పిటల్కు చేస్తేనే వారికి సరి అయిన ట్రీట్మెంట్, సరి అయిన టైంలో ట్రీట్మెంట్ చేయబడుతుంది. కాబట్టి ఉదాహరణకు ఒక గుండెపోటు వచ్చింది, సరి అయిన టైంలో కార్డియాలజిస్ట్ దగ్గరికి తీసుకపోతే ఆ మనిషి బతకగలుగుతాడు. కాబట్టి దీని ఉద్దేశం ముఖ్యంగా సరి అయిన టైంకు సరి అయిన డాక్టర్ వద్దకు చేర్చడం, సరి అయిన హాస్పిటల్కి చేర్చడమే ఈ యొక్క ముఖ్య ఉద్దేశం. మీ అందరి దయ వల్ల ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి నేను డాక్టర్లను కూడా కోరుతున్నా, ప్రెస్ మిత్రులను కూడా కోరుతున్నా, మా నాయకులను కూడా కోరుతున్నా, మనమందరం కలిసి
ఈ యొక్క సేవలో పాల్గొని మీరు కూడా ఎవరైనా మీకు కూడా ఫోన్ వస్తుంది, మీకు కూడా సమాజంలో మీరు కూడా సేవాభావంలో ప్రతి ఒక్కరి నాకు తెలిసి శాతాల్లో కూడా అందరు అత్యుత్సాహంతో ఉంటారు. ప్రెస్ మిత్రులు కూడా ఏదో వానికో సాయం చేయాలి వీనికో సాయం చేయాలని ఉంటారు. కాబట్టి అందులో మీకు కూడా దాదాపు మీకు కూడా 10 రోజులకో 15 రోజులకో ఎవరైనా ఫోన్ కాల్ వచ్చినా దానికి అందుబాటులో ఉంచే బాధ్యత మాది. కాబట్టి అందరం కలిసి మన శాతనగర్